బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 97వ సంకీర్తన 10వ వచనము చదువుతున్నాను. పిల్లరా చిత్తగించండి. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. నీ మహాకృప చేతన తండ్రి, ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరడానికి నీవు మాకు అనుగ్రహించినట్టు గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి, కృపలను బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. కరుణా సంపన్నుడా, ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. కరుణగల మా తండ్రి, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ ఒక దీన సేవకుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే కన్న తండ్రి, నీ రక్తముతో నీ దాసుని బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత నీ దాసుని తలనంటి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మా అందరితో తేటగా మీరు మాట్లాడండి. వాళ్ళకై మమ్మల్ని సిద్ధపరచండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రము ప్రభువా. మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనసును, లోపడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచిన నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాస జీవిత యాత్రలో మనము నడుచుకోవలసిన విషయాలు దేవుని లేఖనము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. కీర్తనకారుడు ఈ కీర్తనలో చెబుతున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారు ఎవరు అంటే, దేవుణ్ణి ప్రేమించువారు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనను నమ్ముకున్నవారు, బాప్తిస్మము పొందినవారు, దేవుడంటే ఇష్టులు. మీరు ఏం చేయాలన్నట? చెడుతనమును అసహ్యించుకొనుడి. దేవుణ్ణి ప్రేమించు వారులారా అని ఒక గుంపుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారులారా, మీరు చెడుతనమును అసహ్యించుకొనుడి. చెడుతనమును అసహ్యించుకొనడం దేవుణ్ణి ప్రేమించు వారికి ఉండవలసిన లక్షణము పిల్లర. దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటయే అన్నాడు యోహాను, మొదటి యోహాను పత్రికలో. దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్న వారందరూ దేవుణ్ణి ప్రేమించువారు. ఆ దేవుణ్ణి ప్రేమించు వారందరూ మరి ఎలా పడితే అలాగా జీవించడానికి వీలు లేదు ప్రియులారా. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారందరూ మరి దేవుని యొక్క మరి ఆజ్ఞలు అనుసరిస్తున్న వారందరూ చెడుతనమును పట్ల మనకు విముఖత ఉండాలి ప్రియులారా.
చెడుతనమును మనము ప్రేమిస్తే, చెడుతనమును మనము ద్వేషించకపోతే, చెడుతనమును మనము అసహించుకొనకపోతే మనము దేవుణ్ణి ప్రేమించలేము. దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరము మన జీవితంలో తప్పకుండా చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనమును అసహించుకోమంటున్నాడు. ఈ చెడుతనము అనేది మన జీవితంలో దుష్టుడైన అపవాది ఈ చెడుతనము ద్వారా వాడు దేవునికి దూరస్తులనుగా మనల్ని చేస్తాడు. చెడుతనమును అసహించుకొనకపోతే మనము దేవునికి ప్రియులముగా బ్రతకలేము. యోబును గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఊజు దేశమందు యోబు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చెడుతనమును విసర్జించడము ఎప్పుడు జరుగుతుంది అంటే చెడుతనమును మనం అసహించుకున్నప్పుడు చెడుతనమును మనము విసర్జించగలుగుతాం. చెడుతనమును మనము అసహించుకునకపోతే చెడుతనమును మనం విసర్జించలేము. ప్రియులారా, చెడుతనమును గురించి అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని మనం చాలా మాట్లాడుతాము ప్రియులారా. కానీ అదని విసర్జించడం అనేది మరి చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఆ కఠినమైన స్థితిలో ఉంటున్న చెడుతనమును యోబు భక్తుడు విసర్జించాడట. హల్లెలూయా. యోబు చెడుతనమును విసర్జించాడు అంటే చెడుతనమును అసహించుకున్నాడు. పిల్ల దేవుణ్ణి ప్రేమించిన యోబు చెడుతనమును అసహించుకున్నాడు కాబట్టి చెడుతనమును విసర్జించగలిగినాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టే దేవుని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి భక్తుడు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్న ప్రతి భక్తుని జీవితంలో చెడుతనము పట్ల విముఖత ఉండాలి. పిల్లలు, చెడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అన్నాడు. అదే మొదటి యోహాను పత్రికల్లో మనం చూసినట్లయితే, యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూసినట్లయితే 11వ వచనము, ప్రియుడా చెడు కార్యములను గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చెడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు, కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు. పిల్లలు, దేవుని మనము చూడదగిన స్థితిలోనికి మన భక్తి జీవితము ఎదగాలి. పిల్లల, మన భక్తి జీవితంలో మనం ఏ స్టేటస్కు ఎదిగిపోవాలి? దేవునితో ముఖాముఖిగా మనం సంభాషించే స్థాయిలోనికి, స్థితిలోనికి ఎదిగిపోవాలి. అది దేవుని యొక్క కోరిక. పిల్లల, ఆదామును దేవుడు కలగజేసినప్పుడు ఏదైనా తోటలో మరి ప్రతిదినము సాయంత్రకాల సమయంలో వచ్చేసి ఆదాముతో సంభాషించేవాడు. పిల్లలు, ఆదాము హవ్వలతో సంభాషణ చేసేవాడు. అలా రక్షణ పొందిన మనమందరము, దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం చెప్పుకుంటున్న మనమందరము దేవునితో అలా ముఖాముఖిగా చూసే అనుభవంలోనికి రావాలి. దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోనికి రావాలి. అట్లెట్లయితుంది అని అనుకుంటే అట్లా అయింది భక్తుల జీవితాలలో. సంఖ్యాకాండము దయచేసి 12వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము దయచేసి 7వ వచనము, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూప దర్శనమును నిదానించి చూచును. దేవుని నామానికి స్తుతి కలుగునుగా. అతడు ఏం చేస్తాడట? యెహోవా స్వరూప దర్శనమును నిదానించి చూస్తాడట. దేవునితో ఎలా మాట్లాడతాడట? ముఖాముఖి. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానంటే ఇప్పుడు దేవుని వైపు నుండేమో మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడతానని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు మోషే వైపు నుండి మనము దేవుని వైపు మాట్లాడితే మోషే కూడా ఏమంటాడు? నేను నా దేవుని ముఖాముఖిగా మాట్లాడతాను. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవము మనము సంతరించుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లరా, ఏదైనా తోటలో దేవుడు ముఖాముఖిగా ఆదాము హవ్వలతో మాట్లాడినాడు. ఆదాము హవ్వలు అవిధేయులైనారు. అవిధేయులై
దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవమును కోల్పోయారు పిల్లలు. ఆ ముఖాముఖిగా మాట్లాడే అనుభవంను కోల్పోయిన ఆదాము సంతానమును దేవుడు తిరిగి మరలా ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోనికి నడిపించడానికే అనేకమైన ఆజ్ఞలను దేవుడు మనకిచ్చాడు. అనేకమైన విధులను దేవుడు మన కొరకు నిర్ణయించాడు. దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నప్పుడు మనలో దేవునికి ఇష్టమైన స్థితి పెరుగుతూ వస్తుంది పిల్లలు. దేవుని ఆజ్ఞలను మనము ధిక్కరిస్తున్న కొలది మనము సాతానుకు దగ్గరైపోతూ ఉంటాము, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి చెడుతనమును అసహించుకోమంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్పుకుంటున్న వారిలో చెడుతనమును ప్రేమించే లక్షణాలు ఉన్నాయని అర్థం. చెడుతనమును అసహించుకున్నట్టు దేవుని ప్రేమించు వారులారా మీరు చెడుతనమును అసహించుకోమంటున్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో చెడుతనమును ప్రేమించే లక్షణాలు ఉంటాయని అర్థము పిల్లలు. ఆ కోవలో మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. అందుకే కీర్తనకారుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అనుకుంటే మీరు చెడుతనము పట్ల విముఖత కలిగి ఉండాలి. చెడుతనమును విసర్జించాలి. చెడుతనమును అసహించుకోవాలి. మనం రోడ్డు మీద నడుస్తున్నాం, సడన్గా మనం పేడలో కాలేసినాం అనుకో, మనం ఏం చేస్తాం? అరే క్యా బాత్ హై, ఇట్లా ఆనందంగా ఉంది అనుకుంటామా? ఏం చేస్తాం? దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటాం, దేనికో రుద్దుతాం. ప్రభునందు ప్రియులారా, ఏదో ఒక ప్రయత్నం అది చేసేసి దాన్ని తొలగించుకుంటాం. అలానే ఈ లోకములో ఉంటున్న మనమందరము దేవుని ప్రేమించే వారము. హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడిన వారము, మరి విశేషముగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారము పిల్లలు. దేవుని చేత ప్రేమించబడిన వారమైన మన జీవితాల్లో మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను తప్పకుండా అనుసరించాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించడం దేవుని ప్రేమించుట. కాబట్టి దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్న ప్రతి భక్తుని జీవితంలో తప్పకుండా ఉండవలసిన లక్షణం ఏంటంటే చెడుతనమును అసహించుకోవాలి. హల్లెలూయా. అసహించుకోవాలి. అసహించుకోవడము అనే ప్రక్రియ ప్రభునందు ప్రియులారా చెడుతనము విషయంలో అసహించుకోవాలి. కొంతమంది మంచి వాటిని అసహించుకునే పరిస్థితులు ఉంటాయి. దేవుని సన్నిధానాన్ని అంటే అసహించుకుంటారు, వాక్యమును అసహించుకుంటారు, ఉపదేశమును అసహించుకుంటారు. ప్రభునందు ప్రియులారా ఉపదేశమును అసహించుకునే వారు ఉన్నారు. ఇంతసేపు ప్రార్థన, ఇంతసేపు వాక్యం చెప్పడమ్మా అనుకునే వాళ్ళు ఉన్నారు. వారు ఎవరో రక్షణ పొందిన వారు దేవుని సంఘానికి వస్తూనే దేవుని వాక్యమును తృణీకరించే వారు ఉన్నారు పిల్లరా. ఇదిగో వారు దేవుని వాక్యము పట్ల ఆసక్తి లేని వారై దానిని తృణీకరింతురు అన్నాడు ఇర్మియా 6:10. విందురని నేను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినలేరు అని అన్నాడు. దయచేసి చూడండి ఇర్మియా 6:10. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకొనలేరు గనక వినలేకపోయారు. ఇదిగో దేవుని వాక్యము పట్ల సంతోషము లేదు అని అంటే వాళ్ళ స్టేటస్ ఏంటని అర్థము? దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు, అసహ్యించుకుంటున్నారు అన్నట్టు. ఇదిగో వారు యెహోవా వాక్యము పట్ల సంతోషము లేని వారే దానిని తృణీకరించున్నారంటే వారి యొక్క స్టేటస్ ఎలా ఉందంటే వారి యొక్క స్టేటస్ దేవుని వాక్యమును తృణీకరించే విధంగా ఉంది, దేవుని వాక్యమును అసహించుకునే విధంగా ఉన్నది. దేవుని వాక్యము పట్ల సంతోషం లేదు అంటే ఏముందని అర్థము? విముఖత ఉందని అర్థము. హల్లెలూయా. ద్వేషం ఉందని అర్థము. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్న దానికి ఆంటనం ఏం చెప్తాము? దేవుణ్ణి ద్వేషిస్తాం. ప్రేమకు ఆంటనమి ద్వేషము. ఇప్పుడు దేవుని వాక్యమునకు సంతోషం లేదంటే అసంతోషము, అంటే సంతోషము లేని పరిస్థితి. అంటే వీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే దేవుని కలిగి ఉన్నారు, కానీ వారు దేవుని వాక్యము పట్ల సంతోషము లేని వారై ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మన యొక్క గురి ఎక్కడ ఉండాలంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మనకు కలగాలి.
దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మనలోనికి రావాలి అంటే మనం తప్పకుండా మనం చేయవలసిన కార్యము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఏ విధంగా జీవించాడో అలా జీవించడానికి మనము సన్నద్ధులమై ఉండాలి. యోహాను సువార్త దయచేసి 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనము చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయో లేదు. హల్లెలూయా. ఇప్పుడు అందరు చెప్పండి, నాతో వానికి సంబంధం ఏమీయో లేదు. హల్లెలూయా. చెడు చేయువాడు దుష్టుని సంబంధి అని లేఖనం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు చెడు మనలో ఉండకుండా ఉండడమే దేవుని సంబంధి యొక్క లక్షణం. ఇప్పుడు దేవుని సంబంధికి ఉండవలసిన లక్షణము ఎటువంటిదై ఉండాలంటే, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేమీ సంబంధం లేదు. అంటే చెడు మాటలతో మనకు సంబంధం ఉండద్దు. హల్లెలూయా. చెడు క్రియలతో మనకు సంబంధం ఉండదు. లోకాధికారి అంటే వాడు దుష్టుడకు అపవాది, వాడు నరహంతకుడు, వానిలో మంచితనం ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి వానితో మనకు సంబంధము ఉండకుండా ఉండాలి అంటే మనలో యేసయ్యకుండే లక్షణాలన్నీ మనము సంతరించుకోవాలి ప్రియులారా. ఇప్పుడు యేసయ్య ఏం చెబుతున్నాడు? యేసయ్య ఏం చెబుతున్నాడండి? నాతో వానికి సంబంధం ఏమి లేదు. ఇప్పుడు చెడుతనంతో సంబంధం కలిగి ఉన్న వారందరూ వానితో సంబంధం కలిగి ఉంటారు. మనము డైరెక్ట్గా సైతానును మనము ప్రేమించలేము, కానీ వాని యొక్క లక్షణాలను మనం ప్రేమిస్తాం. చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాను పిల్లల, జాగ్రత్తగా వినండి. సైతానును మనము ద్వేషిస్తాము, కానీ వానిలో ఉంటున్న లక్షణాలను మనం ప్రేమిస్తాం. సైతానును మనము కోరుకోనము, కానీ వానిలో ఉంటున్న లక్షణాలను మనం కోరుకుంటాం. సైతానును మనము రారా నా దగ్గర ఉండు అని చెప్పేసి మనం వాని దగ్గర తీసుకోను, కానీ వానిలో ఉంటున్న లక్షణాలను మనం తీసుకుంటాం పిల్లరా. కాబట్టి మనలో మనము దేవుని సంబంధం అయితే వానితో సంబంధం ఏమీ లేకుండా ఉండాలంటే మనలో ఏ చెడుతనము లేకుండా మనం జాగ్రత్త పడాలి. చెడు చూపులు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. చెడు క్రియలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. నీలో చెడు క్రియలు ఉన్నాయంటే నువ్వు వాన్ని ద్వేషిస్తున్నావు, కానీ వాని యొక్క క్రియలను నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు 139వ సంకీర్తనలో, యెహోవా నీవు ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా అంటాడు. దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో దావీదు దానిని ద్వేషించాడు. ఇప్పుడు వానితో నాకు సంబంధం ఏమీ లేదు అని యేసయ్య చెబుతున్నాడంటే, ఇప్పుడు దావీదు ఏం చెబుతాడు? వానితో నాకు కొంచెం సంబంధం ఉందని చెప్తాడా? వానితో నాకు సంబంధం ఏమీ లేదని చెప్తాడు. ఎందుకంటే దేవుడు దేన్నైతే ద్వేషించాడో దాన్ని దావీదు ద్వేషించాడు. దేవుడు దేన్నైతే ప్రేమించాడో దానిని దావీదు ప్రేమించాడు. కాబట్టి నా చిత్తానుసారమైన మనసు కలిగిన మనుషుడు కనుగొని ఉన్నానన్నాడు. ప్రభునందు ప్రియులారా, లోకమంతటా గమనించి చూశాడు, పరిశీలన చేశాడు. పరిశీలన చేసినప్పుడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారు ఎవ్వరు కూడా కనపడలేరు, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడే దావీదు ప్రియులారా. దేవుడు అందరినీ వెతికాడు, వీళ్ళలో ఉంటుందా నా చిత్తానుసారమైన మనసు, వీళ్ళలో పలానా అందరిలో చేశాడు, ఎవరిలో కనపడలేదు. అయితే నేను దేనైతే ద్వేషిస్తానో దాన్ని ద్వేషించే ఒక మనుష్యుడు నాకు కనబడుతున్నాడు. అతడు దావీదు భక్తులని సేవిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము ఎవరైనా మంచి వ్యక్తిని తీసుకురమ్మంటే మనం పై రూపంను చూసి తీసుకొస్తాం. హల్లెలూయా. కానీ దేవుడు హృదయమును చూస్తాడు. హల్లెలూయా. దేవుడు హృదయమును చూసి చెబుతున్నాడు, నా చిత్తానుసారమైన మనుషుని ఒకని నేను కనుగొని ఉన్నాను. హల్లెలూయా. కనుగొన్నాడంటే వెతికాడని అర్థం, కనుగొన్నాడంటే పరిశీలించాడని అర్థం, కనుగొన్నాడంటే అందరినీ గమనించాడని అర్థం. ప్రభునందు ప్రియులారా, గమనించి వెతికి పరిశీలన చేసి ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడని. అదే దావీదును గురించి చెప్పిన దేవుడే మోషేను గురించి చెప్తున్నాడు. నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడతానని మోషేతో చెప్పిన దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇతడు చెడుతనమును విసర్జించిన వాడు అని. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ భక్తుల కోవలోనికి మనం రావాలి. వారు ఏం చేసినారు? తమ జీవితంలో సైతాను సంబంధమైన ప్రతి దాన్ని ద్వేషించారు. ఇంకా వానితో నాకు సంబంధం ఏమీ లేదన్నాడు.
వానితో మనం కూడా చెబుతాం, సైతాన్తో నీకేమైనా సంబంధం ఉందంటే అట్లేం లేదు సార్ అంటే నాకు సంబంధం ఉందని చెప్తామా? కానీ వాని క్రియలతో మనం సంబంధం కలిగి ఉంటాం, వాని ఆలోచనలతో మనం సంబంధం కలిగి ఉంటాం, వాని నడతలతో మనం సంబంధం కలిగి ఉంటాం. నా మార్గంలో అనుసరించిన దేవుడు ఎందుకు చెప్తాడు తెలుసా? మనం చెడు మార్గంలో అనుసరిస్తాం. చెడు అనే ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైతాను సంబంధమైనది. చెడు మార్గంలో తిరగకము, నా మార్గంలో నేను పరిశీలన చేసుకుంటుని నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడమన్నాడు, నిత్య మార్గంలో నన్ను నడిపించమన్నాడు దావీదు భక్తుడు. ఎందుకో అంటే నీకు ఆయాసకరమైన మార్గములు నాలో ఉండడానికి అవకాశము ఉంది పిల్ల. కాబట్టి దావీదు అన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉండడానికి వీల్లేదు. ప్రభునందు పిల్ల, దుష్టునితో మనము అనుబంధం పెంచుకోము, కానీ వాని ఆలోచనలతో మనం అనుబంధం పెంచుకుంటాం. ప్రభునందు పిల్ల, ద్వేషము అనేది దుష్ట సంబంధమైనది. సజ్జన ద్వేషులు అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నన్నాడు. వారు ఏం చేస్తారు? ఆ కాలంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయట? మనుషులు స్వార్థ ప్రియులు అయిపోతారు. స్వార్థం అనేది దేవుని యొక్క లక్షణము కాదు పిల్లరా. స్వార్థం అనేది దుష్ట సంబంధమైనది. కాబట్టి మనము దుష్టుని ద్వేషిస్తాము, కానీ స్వార్థమును ప్రేమిస్తాం. దుష్టుని ద్వేషిస్తాము, కానీ సజ్జనులను కూడా ద్వేషిస్తాము. దుష్టుని ద్వేషిస్తాము, అజితేంద్రులుగా ఉంటాం, ధనాపేక్షకులుగా ఉంటాం. ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలము అన్నాడు. ఇప్పుడు ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలం అంటున్నాడంటే అది దేవుని సంబంధమైనది కాదని అర్థము. ధనము కలిగి ఉండడం మంచిదే, కానీ అపేక్ష అంటే కోరుకోవడం. ధనాపేక్ష కలిగిన వ్యక్తి అవతలోడు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం ధనవంతుని కావాలనుకుంటాడు. అట్లా చేస్తూనే ఈ లోకంలో లంచగొండ్లు తయారైపోయినారు. లంచం తీసుకునేవాడు ఎట్లుంటాడు? అరే అవతలోడు మరి ఆయనకు అన్నం ఉందా లేదా, మరి ఆయన దగ్గర 500 లంచం తీసుకుంటే మరి వాళ్ళకి పోయడానికి మళ్ళీ కిరాయికి ఉన్నాయా లేవా అని ఆలోచిస్తాడా? తీరాబై అంటాడు, సైన్ చేయాలంటే 500 రూపాయలు కావాలంట. అట్లా వేల కొంతమంది 500 రూపాయలు తీసుకునే లంచగొండ్లు ఉన్నారు, కొంతమంది వేలలో తీసుకుని, కొంతమంది లక్షల్లో తీసుకునే వాళ్ళు, కొంతమంది కోట్లలో తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది ధనాపేక్ష ప్రియులారా. ధనాపేక్ష నేను నష్టంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ధనాపేక్ష అనేది అంత్య దినములలో అపాయకరమైన కాలములలో మనుషులలో కనబడే ఒక తత్వము ప్రియులారా. ఆ తత్వమును విసర్జించుమన్నాడు తిమోతితో. అట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండమంటున్నాడంటే అటి పరిస్థితి నీలో కలిగి ఉండడానికి వీల్లేదని అర్థం. దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం అందరము దేవుని వలె మనం నడుచుకున్న బద్దులమై ఉన్నాం ప్రియులారా. దుష్టుడైన అపవాది నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నావో, నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నావో, అప్పుడు నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధిస్తాడు. అరే నన్ను అనుసరించకపోయినా పర్వాలేదు, నా ఆలోచనలు కలిగి ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. అలా దుష్ట ఆలోచనల చేత సంఘాలను మరి ఏలుతా ఉన్నాడు దుష్టుడైన అపవాది. మనుషులను ఏలుతున్నాడు. కాబట్టి ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ ఉన్నారు. కుటుంబం ఉపదేశము చేసేవాడు ఏ విధంగా ఉండాలి? అవతలని రక్షించాలనా, అవతలని పాడు చేయాలనా? రక్షించాలి. కానీ తీతుకు రాసిన పత్రికలు ఏమంటున్నాను? ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించు కుటుంబంలోనే పాడు చేయించున్నారంట. ప్రభునందు ప్రియులారా, ఉపదేశించని కూడని వాటిని ఉపదేశిస్తున్నాడంటే వాడు నిజమైన ఉపదేశకుడు గాడు, సత్యమును చాటే ఉపదేశకుడు గాడు, దుష్టుని సంబంధి అయిన ఉపదేశకుడు పిల్లలు. ఇప్పుడు కుటుంబంలో కట్టేవాడేమో దేవుని సంబంధమైన ఉపదేశకుడు పిల్లలు. కుటుంబంలో పాడు చేసేవాడేమో దుష్ట సంబంధమైన బోధకుడు, ఉపదేశకుడు. కాబట్టి వాడి బోధన చాలా మంది వింటున్నారు, కుటుంబంలో పాడైపోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభునందు పిల్లలు దుష్టుని ద్వేషించలేకపోతా ఉన్నారు, దుష్టుని క్రియలను ద్వేషించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి అనేకమైన కారణాలలో ప్రత్యేకంగా ఒక కారణం చెబుతాడు. అపవాది యొక్క తంత్రములను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయేను అన్నాడు. హల్లెలూయా. అపవాది యొక్క తంత్రములు ఏంటంటే, అపవాది ఏం చేస్తాడంటే వానితో మనం సంబంధం కలిగి లేనప్పుడు
అట్లీస్ట్ నా ఆలోచనలన్నా నువ్వు సంబంధం కలిగి ఉండమంటాడు. నాతో నీకు సంబంధం అవసరం లేదా, సరే పర్వాలేదు, అట్లీస్ట్ నా ఆలోచన, నా తలంపులతో అన్న అటాచ్మెంట్ కలిగి ఉండు అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము చెడుతనమును అసహించుకోవడానికి ఏమాత్రము ప్రయత్నం చేయము ప్రియులారా. చెడుతనమును అసహించుకోవడానికి మనం ప్రయత్నం చేయం, ప్రయాసపడము. ఇప్పుడు దావీదు భక్తుని ద్వారా దేవుడు ఆ మాట రాయించాడు అంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారులారా మీరు చెడుతనమును అసహించుకోండి అని చెప్తున్నాడంటే, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో చెడుతనమును ప్రేమించే వాళ్ళు ఉన్నారని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు? వానితో నాకు సంబంధం ఏమీ లేదంటున్నాడు. వానితో సంబంధం లేదంటే వానితో భౌతికంగా సంబంధం నాకు లేదు, వాని ఆలోచనలతో నాకు సంబంధం లేదు, వాని క్రియలతో నాకు సంబంధం లేదు, వాని నడతలతో నాకు సంబంధం లేదు, వాని మాటలతో కూడా నాకు సంబంధం లేదు, వాని హృదయ వైఖరితో కూడా నాకు సంబంధం లేదని చెబుతున్నాడని అర్థం. హల్లెలూయా. ఈ మాట మనం చెప్పగలుగుతామా? ప్రభునందు ప్రియులారా, దుష్టునితో నాకు సంబంధం లేదని ఎవరైనా చెప్పగలుగుతాం, కానీ దుష్ట ఆలోచనలతో నాకు సంబంధం లేదని చెప్పగలిగిన స్థితిలోనికి వచ్చిన వాడే చెడుతనంను అసహించుకోగలుగుతాడు, చెడుతనంను విసర్జించగలుగుతాడు. ప్రభునందు ప్రియులారా, ఆ స్థితిలోనికి రావాలంటే మనము మారు మనసు పొందాలి ప్రియులారా. హల్లెలూయా. మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనము మారు మనసు పొందాలి. ఏ విషయంలో? చెడుతనమును ద్వేషించలేకపోతున్న స్థితిలో మనము మారు మనసు పొందాలి. చెడుతనమును అనుసరించలేని స్థితిలో మనము మారు మనసు పొందాలి. చెడుతనమును ప్రేమిస్తున్న స్థితిలో మనం మారు మనసు పొందాలి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాయి, దేవుణ్ణి ద్వేషించే స్థితిలో మన జీవితాలు ఉన్నాయి పిల్లరా. ఎందుకంటే మన ఆలోచనలో కూడా చెడుతనమును మనం ఒకవేళ అనుసరిస్తే మనము దుష్టుని సంబంధులను కానీ లెక్కలోనికి వస్తాం. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు, నాకు సంబంధం ఏమీ లేదంటున్నాడు. చూడండి దయచేసి ఆ యోహాను సువార్త 14వ అధ్యాయములో కొన్ని విషయాలు మరి దేవుడు రాయించి పెట్టాడు పిల్లరా. 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూడండి పిల్లరా, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారందరూ చెడుతనమును అసహించుకోవాలంటే దేవుని యందు మనము నిలిచి ఉండడం నేర్చుకోవాలి పిల్ల. అక్కడనే చెబుతున్నాడు, దయచేసి 3వ వచనం 15:3 చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండు. దేవుని యందు మనము నిలిచి ఉంటే, దేవుడు మనలో నిలిచి ఉంటే మనము చెడుతనమును అసహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది పిల్ల. దేవుని యందు మనము నిలిచి ఉండాలి. దయచేసి 9 చూడండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి స్నేహితులై ఉన్నామనుకోండి, అంటే ఇప్పుడు లేమని అర్థం, కానీ కావాలి పిల్లలు. దేవునికి స్నేహితులముగా మనము తయారవుతే దేవుడు దేనైతే ప్రేమిస్తాడో దాన్ని మనము ప్రేమించగలుగుతాం, దేవుడు దేనైతే ద్వేషిస్తాడో దానిని మనము ద్వేషించగలుగుతాం పిల్లలు. దేవునికి స్నేహితులము కావాలంటే ఆదాము యొక్క లక్షణాలన్నీ మనల నుండి తొలగిపోవాలి పిల్లలు. కడపడి ఆదామైన యేసునాథుని లక్షణాలు మనలోనికి రావాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎందుకొరకు? మనం చెడుతనమును ప్రేమిస్తామని కాదు, చెడుతనమును అసహించుకునే స్థితిలోనికి నా పిల్లలు వస్తారని. ముఖాముఖిగా ఆదామును దేవుడు నేను సృష్టించినప్పుడు ఏ విధంగానైతే ఆదాముతో సంబంధం కలిగి ఉన్నానో నా పిల్లలతో కూడా నేను అలాంటి సంబంధం కలిగి ఉండాలని మన రక్షణలు నడిపించాడు, రక్షించుకున్నాడు. రక్షింపబడిన మనం అందరము దేవుణ్ణి ప్రేమించు వారమే, అలాని దుష్టుని ద్వేషించలేకపోతున్నాం.
దుష్ట తలంపులను ద్వేషించలేకపోతున్నాం, దుష్టుని మాటలను ద్వేషించలేకపోతున్నాం, చెడుతనమును అసహించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రభునందు పిల్లరా, దుష్టుడైన అపవాది మన జీవితంలో కలుగజేస్తున్న ఆలోచనలను మనం గ్రహించలేకపోతున్నాం. హల్లెలూయా. మనం అపవాది తంత్రములను మనం ఎరిగి ఉండాలి పిల్లరా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ప్రత్యక్షమైనన్నాడు? అపవాది యొక్క తంత్రములను లయపరచుట కొరకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన కుమారులముగా, ఆయనను ప్రేమిస్తున్న వారముగా అపవాది యొక్క తంత్రములు ఎలాంటివో మనం ఎరిగి ఉండాలి. దుష్టుడైన అపవాది మనకి ఏం చేస్తాడంటే మనల్ని మాటలలో నా సంబంధిగా ఉండేటట్టుగా నియమించుకోవడానికి, నిర్ధారించడానికి నీ ద్వారా చెడు మాటలు మాట్లాడిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సంబంధి అని చెప్పుకుంటావు కదా, అయితే ఇప్పుడు నా సంబంధి అని చెప్పుకోవడానికి వాడు ఏం చేస్తాడంటే నీ నోటి ద్వారా చెడు మాటలు పలికిస్తాడు, నీ క్రియల ద్వారా చెడు క్రియలు జరిగిస్తాడు. చెడు చేయవాడు దేవుని సంబంధి కాడు అన్నాడు. ఇప్పుడు చెడు చేయవాడు దేవుని సంబంధి కాడని ఎలా వాడు దుష్టుడు మన మీద దాడి చేస్తాడంటే నీకు ఏదో ఒక పరిస్థితి క్రియేట్ చేసేసి నువ్వు చెడు చేసే విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు వాని సంబంధిగా నేను లేననుకుంటావు, కానీ నీ ద్వారా చెడు జరగడానికి కారణాన్ని బట్టి నువ్వు ఆటోమేటిక్గా దేవుని గుంపుల్లో నుండి దుష్టుడైన అపవాది గుంపులోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మన జీవితంలో వానితో నాకు ఎటువంటి విషయంలో సంబంధం లేదనే స్థితిలోనికి మనము రాగలగాలి ప్రియులారా. యేసయ్యను దుష్టుడైన అపవాది సైతాను శోధించడానికి వచ్చాడు. 40 దివారాత్రములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలసిపోయిన పరిస్థితుల్లో దుష్టుడు వచ్చాడు. సైతాను కూడా వచ్చి మరి అనేక విధాలుగా ఆయనను శోధించాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? మనుషుడు రొట్టె వలన జీవించడన్నాడు. మళ్ళీ తర్వాత తీసుకుపోయేసి దేవాలయం మీదకి తీసుకుపోయినాడు. నాకు మొక్కితివా, ఇదంతా నీదవుతుంది అన్నాడు. ప్రభునందు పిల్లరా, నీ దేవునికి మాత్రమే నీవు మొక్కవలెనని రాయబడి ఉన్నదన్నాడు. కాబట్టి అనేక విధాలుగా శోధించాడు, కానీ యేసయ్యను ఏమాత్రము వాడు ముడతలు కానీ లేదంటే మలినము కానీ అంటించలేకపోయాడు. ఇప్పుడు దేవుని సంబంధులముగా మనకు దుష్టునితో సంబంధము ఉండకుండా ఉండాలి అంటే మనము యేసయ్య ఏ విధంగానైతే నడుచుకున్నాడో ఆ విధంగా మనం నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకోవాలంటే దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. హల్లెలూయా. దేవునితో మనకుండే అనుబంధము ఏది నిర్ధారిస్తుంది అంటే దేవుని వాక్యముతో మనకున్న అనుబంధమే దేవునితో మనకుండే అనుబంధం. దేవుని వాక్యాన్ని నేను చదవను కానీ దేవునితో నాకు అనుబంధం ఉంది అనుకుంటే దుష్టుడైన అపవాది నిన్ను ఏదో ఒక విషయంలో నిన్ను వాని సంబంధిగా చేసేసుకుంటాడు. హల్లెలూయా. వాని సంబంధిగా నువ్వు మారకుండా ఉండాలి అంటే నీ జీవితంలో నువ్వు తప్పకుండా ప్రతిరోజు ఏకాంతంగా దేవుని పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యమును చదివే అనుభవం నీలో ఉండాలి. హల్లెలూయా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయన్నాడు ప్రియులారా. మనుషులు స్వార్థప్రియులు అయిపోతారని ఎందుకు చెప్పాడు తెలుసా? అప్పటి వరకు స్వార్థప్రియులుగా ఉండని వారు స్వార్థప్రియులు అవుతారని అర్థం. అప్పటి వరకు స్వార్థం ఉండదు వాళ్ళలో, కానీ అంత్య దినములలో ఈ అపాయకరమైన కాలములలో మనుషులు స్వార్థప్రియులు అవుతారంటే అప్పటి వరకు నిస్వార్థపరుడు, కానీ ఆ కాలంలో స్వార్థపరుడు అయిపోతాడు. అప్పటి వరకు ధనాపేక్షను ద్వేషించిన వాడు అప్పుడు ధనాపేక్షకుడు అవుతాడు. అప్పటి వరకు సజ్జనులను ప్రేమించిన వారును అప్పుడు సజ్జన ద్వేషుడు అవుతాడు. అప్పటి వరకు దేవుని కంటే దేవుని సన్నిధే లోనే సుఖం ఉన్నది అనుకున్నవాడు దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవాడు తయారవుతాడు. అప్పటి వరకు వానిలో ఉండని లక్షణాలన్నీ అప్పుడు కనబడుతూ ఉంటాయి పిల్లలు. అలా కనబడకుండా ఉండాలంటే ముందుగానే పౌలు భక్తుడు తన కుమారునికి ఏమి హెచ్చరిక చేశాడు? అట్టి వారికి నీవు విముఖుడవుగా. ఇప్పుడు యేసయ్య అట్టి వానితో విముఖుడై ఉన్నాడు. వానితో నాకు ఏం సంబంధం లేదని యేసయ్య చెప్తున్నాడు. అట్టి వారితో నీకు సంబంధం ఉండకూడదని పౌలన్న తిమోతితో చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసయ్య ఏ మాట చేతి చెప్తున్నాడో నాకు వానితో సంబంధం ఏమి లేదని, అట్టి వాళ్ళతో నాకు సంబంధం ఏమి లేదని నీవు చెప్పగలిగిన స్థితిలోనికి ఎదగడమే దేవుని ముఖాముఖిగా చూసే అనుభవంలోనికి రాగలుగుతావు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఏదో మామూలుగా మనుషులు స్వార్థప్రియులు అయిపోతారంటే అప్పటి వరకు లేని లక్షణాలు ప్రియులారా. అప్పటి వరకు నీలో స్వార్థం అనేది ఉండదు, కానీ ఆ టైంలో నువ్వు స్వార్థమును ప్రేమించే వ్యక్తి అవుతావు. కాబట్టి జాగరూకత వహిస్తే నువ్వు స్వార్థమును లేకుండా ఉండగలుగుతావు. అప్పటి వరకు ఇంకా ఏమన్నాడండి అక్కడ చూడండి, తిమోతి పత్రికలోనికి రండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, క్రూరులు, చూడండి, ద్రోహులు అన్నాడు, మూర్ఖులు అన్నాడు, ఇంకేమన్నాడు, గర్వాంధులు అన్నాడు. అప్పటి వరకు తగ్గించిన జీవితాలు ఉంటాయి, తగ్గించుకొని ఉంటాడు. కానీ ఆ అపాయకరమైన కాలంలో ఆటోమేటిక్ గర్వాంధుడు అవుతాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో చెబుతాడు, పరలోక రాజ్యంలోనికి ఎవరు గొప్పవాళ్ళు అవుతారంటే, ఒక చిన్న పిల్లని తీసుకొని ఈ చంటి పిల్లవాని వలె తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడన్నాడు. ఇక్కడ ఇప్పుడు గర్వాంధుడైపోయినాడంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశము కోల్పోయిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇది పత్రిక తిమోతికి పౌలన్న చెబుతున్నాడంటే, తిమోతి ప్లేస్లో నీ పేరు నా పేరు రాసుకుందాం. ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని తిమోతితో చెప్తున్నాడంటే, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని నీతో నాతో చెబుతున్నాడని అర్థం. అట్టి వారితో ఒకవేళ స్నేహం చేస్తే నీలో కూడా స్వార్థం వస్తుంది. అట్టి వారితో స్నేహం చేస్తే నువ్వు కూడా ధనాపేక్షకుడు అవుతావు. అట్టి వారితో స్నేహం చేస్తే నువ్వు కూడా తల్లిదండ్రులకు అవిధేయుని అవుతావు. అట్టి వారితో నువ్వు స్నేహం చేస్తే సజ్జన ద్వేషుని అవుతావు. అట్టి వారితో స్నేహం చేసి నువ్వు అజితేంద్రుని అవుతావు, అనురాగ రహితుని అవుతావు, క్రూరుని అవుతావు, గర్వాంధుని అవుతావు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాడిని అవుతావు. కాబట్టి అటువంటి వారితో నీకు స్నేహం ఉండకూడదు. యేసయ్య చెప్పగలిగిన మాట మనం కూడా చెప్పగలగాలి, నాకు వానితో ఏ సంబంధము లేదు, కాబట్టి ఇటువంటి వారితో నాకు కూడా ఏ సంబంధం లేదని చెప్పగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పగలిగిన స్టేటస్లోనికి నువ్వు వస్తావో దేవుడు నిన్ను నీ అంటూ ఆనందిస్తాడు. ప్రియ, ఎస్, నేను కరెక్ట్ పర్సన్ నేను చూస్ చేసుకున్నాను, దీని కొరకు నా ప్రాణం ఇచ్చినందుకు నేను ఆనందిస్తున్నానని చెప్పుకోగలుగుతాడు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది మరలా యేసయ్యను సిలువకు అప్పగిస్తూ ఉన్నారట. సిలువకు అప్పగించిన పరిస్థితి మనలో ఉండొద్దు ప్రియులారా. ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైపోయింది? యేసయ్యను మరలా సిలువకు అప్పగించే పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కూడా అలానే అవుతుంది. కాబట్టి జాగరూకత వహించాలి ప్రియులారా. మన మాటలలో మనము దుష్టుని సంబంధులముగా ఎంచబడడానికి వీలేదు. మన మాటలలో కూడా దేవుని సంబంధులముగా కనబడాలి. మన ప్రవర్తనలో మనము దేవుని సంబంధులముగా కనబడాలి. మన ఆలోచనలలో మనము దేవుని సంబంధులముగా కనబడాలి. దుష్టునితో మనకు సంబంధం ఉండదు, కానీ వాని ఆలోచనలతో మనం సంబంధం పెట్టుకునే అవకాశం ఉంటుంది ప్రియులారా. మనము వేరు చేయబడ్డాము, రక్షణ పొందిన మనమందరము సైతాను అధికారం నుండి దేవుని అధికారం కిందికి వచ్చాం. చచ్చిన స్థితిలో నుండి జీవంలోనికి వచ్చాము. మనము ఏర్పరచబడిన వారము, దేవునికి సొత్తైన ప్రజలము. ఇప్పుడు దేవునికి సొత్తైన ప్రజలలో చెడు లక్షణాలు ఉండకుండా జాగరూకత వహించాలి. ద్వేషం ఉండకుండా జాగరూకత వహించాలి. నువ్వు దేవుడు ద్వేషిస్తాడో దానిని నువ్వు ద్వేషించగలగాలి. దేవుడు దేన్నైతే ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించగలగాలి. దేవుడు దేన్ని కోరుకుంటాడో దాన్ని నువ్వు కోరుకోగలగాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిని యేసయ్య కోరుకున్నాడు. ప్రతిరోజు మరి ఎంతో బిజీగా అందరినీ స్వస్థపరుస్తూ, అందరినీ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, అనేకులను మరి ఆదరిస్తూ బలపరుస్తూ ఆయా ప్రాంతాల గుండా బయలుదేరి వెళ్తున్నప్పుడు అనేకులు ఆయనను వెంబడించారు. అనేకులను ఆయన స్వస్థపరిచాడు. మళ్ళా సాయంత్రం వేళ కాగానే ఏకాంతముగా దేవుని పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేశాడు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధల మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధల మోయుచు. ఇనుడు మరుగవు వేళ జనకుని కడకేగి. ఇనుడు మరుగవు వేళ జనకుని కడకేగి. మనసారా విశ్రాంతి అనుభవించిన స్థలము. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కాయమున వెదనోర్చుచు
యోధుడు పౌలు సాయామిదర కోరుచు కాయమున వెతనోర్చుచు. యోధుడు పౌలు మీదర వెరుచు రోయుచు ధనములు దీయుమని ప్రార్థించి. రోయుచు ధనములు దీయుమని ప్రార్థించి మనస్సుగా కృపయాప్యాయముగా నొందినా కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణస్థలిని చేరరే. పరలోక జనకుని వరములు లభించు. పరలోక జనకుని వరములు లభించు. కరుణాము ప్రార్థనలు కరములు జోడించి కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణస్థలిని చేరరే. దినమంతా పని చేశాడట. సాయంత్రం కాగానే దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఏం చెబుతున్నాడు? వానితో నాకు సంబంధం ఏమి లేదని చెప్తున్నాడు. ఇప్పుడు వానితో మనకు సంబంధం ఉండకుండా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? అనుదినము ఏకాంతముగా దేవునితో గడిపే అనుభవం ఉండాలి పిల్ల. నీతో దేవునితో నీకు ఏకాంతంగా అనుభవము లేకపోతే నీ జీవితంలో చెడు మాటలు మాట్లాడడానికి ఎంతో టైం పట్టదు పిల్ల. నువ్వు దేవునికి ఎంత సన్నిహితుడు అవుతుంటావో అంతగా నీ నోటికి మంచి మాటలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నువ్వు దేవునితో ఎక్కువగా ఎంత గడుపుతూ ఉంటావో చెడు మార్గములకు అంత నువ్వు దూరం అవుతూ ఉంటావు. నువ్వు దేవునితో ఎంత ఎక్కువగా గడుపుతూ ఉంటావో అంతగా నువ్వు దేవుని యొక్క స్వభావమును ధరించుకుంటూ ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచున్నప్పుడే మనకు విలువ ఉంటుంది ప్రియులారా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండను, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. మనం బహుగా ఫలించే వారముగా ఉండాలి. అంతేగాని నేను ఒక ద్రాక్ష తోటను ఏర్పరచుకుంటుని ద్రాక్ష తీగలు ద్రాక్ష పళ్ళు కావాలని ఎదురు చూచితిని, కానీ అవి చెడు ద్రాక్షలు కాసినాయని మరి యేసయ్య బాధపడ్డాడు పిల్లలు. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు. కావున యెరూషలేము నివాసులారా, చూడండి ప్రియ, యెరూషలేము నివాసులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. యూదావారంటే ఎవరు? దేవునికి సొత్తైన ప్రజలు. మీరే నాకు న్యాయం చేయండి. మీరు ఫలించాలని నేను ఎదురు చూశాను. మీ కొరకు సత్తువ గల భూమిని నేను ఏర్పాటు చేశాను. దాని మధ్యలో బురుజు ఒకటి నాటించాను. శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు ద్రాక్ష తీగలను నాటించాను. నాటపడినవి ఎటువంటివట? శ్రేష్టమైన ద్రాక్షతే ప్రభునందు ప్రియులారా. కానీ అవి ఫలించినవి ఎటువంటివట? కారు ద్రాక్ష. కాబట్టి మన జీవితంలో మనము శ్రేష్టమైన ద్రాక్ష తీగలమే ప్రియులారా. కానీ మనలో ఫలాలు ఏవైతే ఉంటాయో, మన మాటలు, నడతలు, క్రియలు, ఆలోచనలు, తలంపులు, ఇవి కారు ద్రాక్షలుగా ఉన్నాయి. మనము ఎక్కడ నాటబడ్డాము? సత్తువల గల భూమిలో, బురుజు ఒకటి నాటిన భూమిలో మనం నాటబడ్డాం.
శ్రేష్టమైన ద్రాక్ష తీగలు వల్ల మనము నాటబడ్డాం. కానీ మనలో దుష్టుని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, దుష్టుని తలంపులు ఉన్నాయి కాబట్టి, దుష్టుని క్రియలు ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి ఫలములు ఫలిస్తున్నామట? కారు ద్రాక్ష. కారు ద్రాక్షలు ఫలించడానికి వీలేదు. శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు మనము దేవునికి కొరకు ఫలించగలగాలి. ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? యేసయ్య సారం మనలోనికి రావాలి. యేసయ్య సారం మనలోనికి రావాలి అంటే యేసయ్యతో మనము అటాచ్మెంట్ ఉండాలి. అంటు కట్టబడుట అనే ఒకటి లెసన్ ఉంటుంది బాటనీలో. ఒక కాయని ఒక మొక్కను తీసుకొచ్చేసి కాసే మొక్కకు అంటు కట్టబడినప్పుడు ఆ కాసే మొక్కలో ఉంటున్న సారము ఈ కాయని మొక్కలోనికి ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు దీనిలో కూడా పండ్లు వస్తాయి, ఫలాలు వస్తాయి, పూలు పూస్తాయి. అట్లనే మనము యేసయ్యతో అంటుకట్టబడ్డాం కాముని తాత్కాలికంగా ఏం చేస్తున్నామంటే కొంచెం పక్కకు జరిగి ఉండే యేసయ్య నేను కొంచెం అట్లా తిరిగేసి వస్తాను, బయటకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఏదైనా అంటుకట్టబడినప్పుడు దానికి ఫిక్స్డ్గా ఉంటేనే దీంట్లో ఉంటున్న సారం దాంట్లోనికి వెళ్తుంది, ఫలించగలుగుతుంది. ఫిక్స్డ్గా లేదనుకో దీంట్లో ఉంటున్న సారం దానిలోనికి వెళ్ళదు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎండిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. హల్లెలూయా. నాయందు నిలిచి ఉండకపోతే అది ఏమైపోతుందట? మరి తొలగిపోతుంది అన్నాడు యోహాను సువార్త. దయచేసి చూడండి 15వ అధ్యాయము 6వ వచనం. ఎవడైనాను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయటకు పారవేయబడి ఎండిపోవును. అది మనుషులు వాటిని పోగు చేసి అది కాలిపోవును. ప్రభునందు ప్రియులరా చూడండి, అది కాలిపోవును. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలంటే దేవునితో మనము అన్యోన్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునితో అన్యోన్యత కలిగి ఉండాలి. మొదటి యోహాను పత్రిక, దయచేసి ఒక మాట నేను దృష్టికి తీసుకొచ్చి ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మనము అన్యోన్యత కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో అన్యోన్యత కలిగి ఉండి మనము దుష్టునితో మనం అన్యోన్యత కలిగి ఉండలేము. దేవునితో అన్యోన్యత ఎప్పుడైతే లోపిస్తుందో మనము దుష్టునికి అవకాశం ఇచ్చి వాని యొక్క లక్షణాలను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ప్రణాళికలో మనము ఆదాముతో దేవుడు ఏ విధంగానైతే సంభాషించేవాడో రక్షణ పొందిన మనందరితో దేవుడు ఆ విధంగా సంభాషించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదామును ప్రతిరోజు పండు తినక ముందు ప్రతిరోజు ఏ విధంగానైతే దర్శించాడో ఆ విధంగా దేవుడు మనల్ని దర్శించాలంటే అవిధేయతను మనం విడిచిపెట్టాలి. అవిధేయత దుష్టుని లక్షణము, విధేయత దేవుని లక్షణము. ప్రియులారా, ఇప్పుడు దేవుని సంబంధి అయిన మనందరి జీవితాల్లో అవిధేయత ఉండడానికి వీల్లేదు. విధేయత ఉండాలి. విధేయత యేసయ్యలో ఉన్నది కాబట్టి ఆ విధేయత మనలో కూడా కనపడాలి. హల్లెలూయా. తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ నేను చేయుచున్నానన్న, తండ్రి చిత్తము జరిగించడానికి నేను వచ్చానన్నాడు. అలా విధేయుడుగా వచ్చిన యేసయ్య మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. ఆ మాదిరికరమైన జీవితము మనము కలిగి ఉండాలి. వానితో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకుంటున్న మనము వాని ఆలోచనలతో కూడా మనకు సంబంధం ఉండదు, వాని క్రియలతో మనకు సంబంధం ఉండదు, వాని పనులతో మనకు సంబంధం ఉండదు. దుష్టుని యొక్క పనులు ఈ లోకంలో చాలా ఉన్నాయి పిల్లలు. ఆ దుష్టుని పనులతో మనకు సంబంధం ఉండదు. దుష్టుని ఆలోచనలు ఉన్నాయి, దుష్టుని ఆలోచనలతో మనకు సంబంధం ఉండదు. దుష్టుని కార్యములు ఉన్నాయి, ఆ కార్యములతో మనకు సంబంధం ఉండదు. అలా సంబంధం లేనప్పుడు, ఆ సంబంధం ఉండకుండా మనం ఎప్పుడైతే వాటి అన్నిటికీ విముఖుడం అవుతూ ఉంటామో అప్పుడు చెడుతనమును మనము అసహించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. చెడుతనం మన ముందుకు వచ్చినప్పుడు అరే ఇదేంది నాకు, అరే ఇదేదో అంటింది ఏంది అన్నట్టుగా ఒక బ్యాడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. బురద అంటిన వెంటనే అరే ఏం మంచిగా ఉందని అని ఎవ్వరు అనుకోరు పిల్ల. అట్లా అనుకుంటున్నాడంటే వాడు మానసిక రోగి అని అర్థం. ఇప్పుడు మనం మానసికంగా అందరం బాగున్నాం కాబట్టి మురికి అంటిన వెంటనే మనం అరే ఇది ఎందుకు అంటింది అని అనుకుంటాం, అసహించుకుంటాం. లేదంటే వెంటనే ఆ షర్ట్ తీసేసి ప్యాంట్ తీసేసి
మళ్ళీ వేరే కొత్త వేసుకుంటాం. అట్లా చెడుతనమును మనం అలా ద్వేషించాలి, అసహించుకోవాలి. అట్లా దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో దానిని మనము అసహించుకున్న అనుభవంలోనికి వచ్చినప్పుడే దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా. దేవుడు మనకు అన్ని విధాలుగా మనకు తయారవుతాడు ప్రియ. అప్పటి వరకు తాత్కాలికంగా నువ్వు అనుసరిస్తే తాత్కాలికంగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి మన జీవితంలో రక్షణ ప్రణాళికలో మనకు ఉండవలసిన గురి ఏంటి? నేను ఒక చెడుతనమును విసర్జించిన యోబు లాంటి వ్యక్తిత్వం నాలో ఉండాలి. మోషేలాగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోనికి నేను రావాలి. పౌలులాగా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను విధేయుడనైనానని చెప్పాడు. అవిధేయుడను కాక అంటున్నాడంటే నేను విధేయుడనైనా అర్థం. అట్లా దేవుని యొక్క మాటకు నేను విధేయుడనని ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దేవుణ్ణి నిత్యము అనుసరించే వ్యక్తిగా మారిపోతావు. దేవుని యొక్క లక్షణాలు నీలో కనబడుతుంటాయి. ఆ లక్షణాలను బట్టి లోకము ఆశీర్వదింపబడుతుంది ప్రియ. అలా ఆశీర్వదింపబడాలంటే మనలో ఉంటున్న దుష్ట సంబంధమైన ప్రతిదాన్ని మన నుండి తొలగించుకోవాలి. యేసయ్య చెప్పాడు కదా, వానితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు మనం కూడా చెప్పగలగాలి, వాని ఆలోచనలతో, వాని క్రియలతో, వాని తలంపులతో, వాని నడతలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పగలిగిన స్టేటస్ మనం సంపాదించుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అటువంటి స్టేటస్లోనికి మనం రావడానికి మనం ఇప్పుడు చేయవలసిన కార్యం ఏంటంటే మనలో ఉంటున్న దుష్ట ఆలోచనలు కానీ, దుష్ట తలంపులు కానీ, దుష్టునికి సంబంధమైన ప్రతిదాన్ని మనము ద్వేషిస్తూ ప్రభువా దీన్ని నా నుండి తొలగించమని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సమయోచితమైన సహాయం నీకు అనుగ్రహిస్తాడు. దేవుని సంబంధిగా నేను నిలబెట్టుకుంటాడు. దేవుడు అటువంటి కృప సహాయం మనకు అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. అపవాదితో మనము సంబంధము లేదని చెప్పుకుంటున్న మనమందరము వాని ఆలోచనలతో కూడా సంబంధం ఉండకుండా చూసుకోవాలి. ఏది మాట్లాడితే నువ్వు దేవుని సంబంధివని ఎంచబడతావో అవే మాటలు నీ నోటిలో ఉండాలి, రావాలి. ఏ క్రియలు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడో ఆ క్రియలు నువ్వు చేయాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు అనేక విధాలుగా దేవునికి అవిధేయులయ్యారు, దేవుణ్ణి శోధించారు, దుష్ట లక్షణాలను కలిగి ఉన్నారు. 40 సంవత్సరాలు దేవుడు వారి వలన విసిగిపోయాడు. మోషే విసిగిపోయాడు. రక్షణ పొంది చాలా ఏళ్ళు అయిపోతున్నాయి. మన పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పగలవా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దుష్ట సంబంధమైన దానితో నాకు సంబంధం ఏమీ లేదు అని, అపవాదితో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పగలిగిన స్టేటస్ నీకుంటే నువ్వు ధన్యునివి, ధన్యురాలివి. అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క తంత్రములు, దుష్టుని యొక్క లక్షణాలను నీవు కలిగి ఉంటే ఇది విడిచిపెట్టడానికి అనుకూలమైన సమయము, దేవునితో సమాధానపడే సమయం ఇది పిల్లలు. అయ్యా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచావు, నన్ను నీ సొత్తైన జనముగా చేసుకున్నావు. కానీ నాలో చెడుతనమును అసహించుకోలేని పరిస్థితి ఉన్నది ప్రభువా, నన్ను మన్నించండి. నీవు దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని ప్రేమించలేని స్థితి నాలో ఉన్నదయ్యా. అది కూడా కీడుకు కారణమే. మేలు చేయువాడు దేవుని సంబంధి అన్నాడు. కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు, దేవుని చూచిన వాడు కాడు.